హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. అంటే దానితో పాటుగానే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మరొక అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఈ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే కనుక అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ మరింత ఆలస్యం అవుతుందని చెప్పేసి, నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పేసి గవర్నర్ తమిళిసైకి లేఖ రాసినటువంటి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాసినట్టుగా ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి డీటెయిల్గా రావడం జరిగింది అనమాట అండి. గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ, కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుందని వెల్లడి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరడం జరిగింది. ఈ మేరకు అంటే ఆల్రెడీ రాజీనామా సమర్పించి ఇప్పటికీ ఒక నెల పైగా గడుస్తుంది. అయినా కానీ తమిళిసై ఇంకా దానికి సంబంధించినటువంటి వాటి మీద సంతకం అనేటువంటిది చేయలేదన్నమాట. ఒకవేళ చేసినట్లయితే కనుక ఈ మేరకు గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. మంగళవారం గాంధీ భవన్ మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామా చేసి నెల రోజులు అవుతున్నా కానీ వాటిని గవర్నర్ ఎంత త్వరగా ఆమోదిస్తే అంత త్వరగా బోర్డు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని అన్నారు. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల తమ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుందని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట. అంటే నిరుద్యోగుల ఆందోళన చెందుతున్నారని, త్వరలోనే ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ మనం చూసుకున్నట్లయితే కనుక లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అనేటువంటిది వస్తుంది. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోడ్ వస్తే నియామకాలు మరింత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఆందోళన అనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం వారిని తొలగించలేదని, వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రపతికి నివేదించాల్సినటువంటి అవసరం ఉండబోదని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ అంగట్ల అమ్మకానికి పెట్టిందని చెప్పేసి, సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు లేఖ అనేటువంటిది రాయడం జరిగింది అనమాట అండి. ఎవరికంటే తమిళిసై గారు, మన గవర్నర్ అయినటువంటి తమిళిసై గారికి రాయడం జరిగింది. ఇప్పటికీ 1 మంత్ అయినా కానీ మీరు ఆ ఫైల్ మీద సైన్ చేయట్లేదని చెప్పేసి, మీరు ఫైల్ సైన్ చేసేస్తే తొందరగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్షాళన సభ్యుల నియామకం అనేటువంటి జరుగుతుంది. తద్వారా ఎన్నికల కోడ్ వచ్చేలోపు, అంటే మార్చి ఏప్రిల్లోనే మనకి ఎన్నికలు అంటున్నారు కాబట్టి లోక్సభకి, సో ఈ ఎన్నికల కోడ్ వచ్చే లోపే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి జీవన్ రెడ్డి గారు తెలపడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాల భర్తీకి విద్యారంగ సమస్యలపై విద్యాశాఖ సమీక్ష, మెగా డిఎస్సి, గుర్తుపెట్టుకోండి మెగా డిఎస్సి, అదే రకంగా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్, ప్రభుత్వ విద్యపై ప్రొఫెసర్లు బుర్ర వెంకటేశంతో భేటీ అవ్వడం జరిగింది. త్వరలో మరోసారి సమావేశం అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక విద్యారంగ సమస్యలపైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్లు విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి బుర్ర వెంకటేశ్వర భేటీ అయ్యడం జరిగింది. ఈ సమావేశంలో డిఎస్సి యూనివర్సిటీలో నియామకాలు, టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలియడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి విద్యావేత్తలు సూచించడం జరిగింది. బడ్జెట్లో విద్యకు నిధులు పెంచాలని చెప్పేసి ఉన్నత పాఠశాలలోని అన్ని రకాల ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి సైఫాబాద్లోని విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో విద్యావేత్తలు ప్రొఫెసర్ హరగోపాల్, అదే రకంగా ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరన్ రావులతో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బుర్ర వెంకటేశం గారు మంగళవారం సమాలోచనలు అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. విద్యకు 15% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈసారి వచ్చేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో క్రితం మనం చూసుకున్నట్లయితే కనుక 6.9% కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని 15% కేటాయించాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. అదే రకంగా మెగా డిఎస్సి కూడా వెంటనే యోచన చేయాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇకపై టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు, మంజూరైనటువంటి 165 పోస్టులు అనేటువంటిది ఇది ఒక ఇంపార్టెంట్ పోస్ట్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్షాళనపై దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర సర్కార్ కమిషన్లో ఉద్యోగాల భర్తీకి
చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలియడం జరుగుతుంది. కమిషన్ పునరావాసంగా మారిందని చెప్పేసి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా పాత కమిషన్లో ఉన్న చైర్మన్ సభ్యులతో సహా బోర్డును రద్దు చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. అయితే వారు రాజీనామా చేసినప్పటికీ గవర్నర్ తమిళిసై మరలా ఆమోదించలేదనేటువంటి దాన్ని మరలా ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా దేశంలో నియామకాలు చేపడుతున్నటువంటి యూపీఎస్సీలా వ్యవహరిస్తుందో స్వయంగా రేవంత్ రెడ్డి తీసుకుని అలాగే ప్రక్షాళన చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. యూపీఎస్సీ తరహాలను మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే త్వరలో కమిషన్ నియమించే దానికి అంటే ముందుగా కమిషన్ల ఉద్యోగుల సిబ్బంది ఎంతమంది అవసరం ఉన్నారు, వారిలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, వాస్తవంగా శాంక్షన్ అయినటువంటి పోస్టులన్నీ వివరాలు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. అయితే కమిషన్ నియమించే కంటే ముందుగా కమిషన్ల ఉద్యోగులు ఎంత మేరకు భర్తీ చేయాలనేటువంటి భర్తీ చేయవచ్చు, భర్తీ చేయలేకపోతే వారికి డిప్యుటేషన్లో పరీక్షల నిర్వహణ కోసం అదనంగా ఉద్యోగులను ఇతర శాఖల నుంచి పంపిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం కమిషన్లో కొంతమంది మేరకు ఉద్యోగాల భర్తీ కోసం అని చెప్పేసి శాంక్షన్ పోస్టులు మంజూరు చేసినప్పటికీ వాటిని భర్తీ చేయలేదు. ఇప్పుడు వాటిని గ్రూప్ 3, గ్రూప్ 4లో భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ యోచిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే బోర్డు మెంబర్స్ ఏదైతే ఉంటారో దానికి సంబంధించిన వాటిలో గ్రూప్ 3, గ్రూప్ 4 ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఒక మనకు గుడ్ న్యూస్గా కూడా మనం తెలపొచ్చు అనమాట అండి. అంటే వచ్చేటువంటి గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైతే నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో దాంట్లో మనం చూసినట్లయితే కనుక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్ కూడా యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అయితే వాటి నియామకాలు జరిగే వరకు తాత్కాలికంగా ఎటువంటి ఏర్పాట్లు చేయవచ్చేటువంటి అవకాశాలు పరిశీలిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీ విడిపోయిన తర్వాత రేషియో ప్రకారం 114 మందిని టీఎస్పీఎస్సీ కేటాయించారు. అయితే అందులో 104 మంది మాత్రమే బదిలీ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే అప్పటి నుంచి మరో 13 పోస్టులు మంజూరు చేయాలని మొత్తం 127 పోస్టుల గురించి అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి 2014 ఆగస్టులో ఏర్పడినటువంటి దాంట్లో కోరగా కేవలం 30 మందిని మాత్రమే పరీక్ష నిర్వహణకు బాధ్యతలు చూసుకోవడం జరుగుతుందన్నమాట అండి. అయితే 127 పోస్టులు ఉండగా కేవలం 30 మంది మాత్రమే దాన్ని చూసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది. కమిషన్ ఏర్పడిన తర్వాత నిర్వహణకు ఎంతమంది అవసరమైన దానిపై మాజీ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్యపై నివేదికలు చూసుకున్నట్లయితే కనుక 341 మంది అవసరం అని చెప్పేసి తెలపడం జరిగింది. అయితే అప్పటి వరకు ఉన్నటువంటి 127 పోస్టులకు అదనంగా మరో 214 పోస్టులు మంజూరు చేయాలని కమిటీ ప్రతిపాదించినప్పటికీ గత ప్రభుత్వం కేవలం 38 మంది పోస్టులు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. దీంతో శాంక్షన్ పోస్టులు 165కి పెరగడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక పనిచేస్తున్నటువంటి వారు 100 మంది కూడా లేరు. ప్రతిపాదనలో భాగంగా మరో 176 పోస్టులు కూడా మంజూరు చేయాలని చెప్పేసి వీరభద్రయ్య గారు తెలపడం జరిగింది. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 3, గ్రూప్ 4లో మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్కి కూడా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఉన్నట్లుగా ఈ నోటిఫికేషన్ మనకు తెరవడం జరిగింది. అదే రకంగా ధరణికి సంబంధించినటువంటి అధ్యయన కమిటీ వేయడం జరిగింది అనమాట అండి. ఈ ధరణికి సంబంధించినటువంటి ఉన్నటువంటి అవకతవకలు తెలుసుకోవడానికి అని చెప్పేసి ఒక అధ్యయన కమిటీ వేయడం జరిగింది. 5 సభ్యుల నియామకం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. కమిటీలో చూసుకున్నట్లయితే కోదండరెడ్డి, రేమండ్ పీటర్, సునీల్, మధుసూదన్, నవీన్ మిట్టల్ అనేటువంటి వారు ఇందులో ఉండడం జరిగింది అనమాట అండి. ఘనంగా అవార్డుల ప్రధానోత్సవం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. క్రీడాకారులకు అందించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున్ అవార్డు అందుకున్నటువంటి షమి, సాత్విక్, చిరాగ్ జోడీకి ఖేల్రత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేటువంటిది ఐకార్డ్, అదే రకంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మీకు వీడియో లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నీట్ అభ్యర్థులకు ఇంపార్టెంట్ అనమాట అండి. నీట్ పీజీ 2024 విద్య పీజీ కోర్సుల ప్రవేశాలకు నీట్ పీజీ 2024 ప్రవేశ పరీక్షకు జూలై 7న నిర్వహించినట్లుగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ ప్రకటించడం జరిగింది. తొలుత మార్చి 3న పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి బోర్డు తెలపడం జరిగింది. అయితే జూలై 7కు దీన్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది మంగళవారం రావడం జరిగింది. పీజీ వైద్య విద్య నిబంధనల ప్రకారం పీజీ కోర్సుల ప్రవేశాలకు నీట్ బదులుగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అమల్లోకి వచ్చేదాకా నీట్ పీజీ కొనసాగుతుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, త్వరలోనే ఇందిరమ్మ గ్రామ కమిటీలు అనేటువంటిది రావడం జరిగింది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని తెలపడం జరిగింది. త్వరలోనే
ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. జిల్లాల వారీగా సమావేశాల్లో భాగంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఈయన తెలపడం జరిగిందనమాట అండి. సభాపతి ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయా జిల్లాల ఇన్ఛార్జీలుగా, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు తదితరులు పాల్గొనడం జరిగిందనమాట అండి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధికి గాను 10 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలుగా నిధులు కేటాయింపు, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. లోక్సభలో ఉన్నటువంటి 12 స్థానాలకు గాను తగ్గించకుండా గెలిపించుకోవాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది. అదే రకంగా రైతులకు గుడ్ న్యూస్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి గుడ్ న్యూస్ అనేటువంటిది చాలానే వస్తుంటాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలపడం జరిగింది. ఎన్నికల ముందే అమలుకు ప్లాన్, ఆ తర్వాత వచ్చే విడతలకు నిధులు విడత అంటే ఎన్నికల ముందు 10,000కు పెంచుతున్నట్లుగా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రమే నిధులు విడుదల చేస్తారనమాట. ప్రస్తుతం ఏడాదికి 6,000 అందిస్తున్నటువంటి మోడీ సర్కార్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. మరొక ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రాన్స్కు ఫస్ట్ గే ప్రధానిగా ప్రధాని అట్టల్ గారు ఎన్నికవడం జరిగిందనమాట అండి. అతి చిన్న వయస్కుడిగా రికార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గ్యాబ్రియల్ అట్టల్ ఆ దేశ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయల్ మెక్రాన్ను నియమించడం జరిగిందనమాట అండి. గ్యాబ్రియల్ అట్టల్ అనేటువంటి ఆయన ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ప్రభుత్వానికి ఏర్పాటు చేసే బాధ్యత అధ్యక్షుడు ఆయనకు అప్పగించడం జరిగిందనమాట అండి. సో ఫ్రాన్స్ యొక్క ఫస్ట్ గే ప్రైమ్ మినిస్టర్గా అట్టల్ గారు ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అభివృద్ధి 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే తయారీ, రేంజ్ 500 మీటర్స్లో ఇన్సాస్ కంటే పవర్ఫుల్గా మన డిఆర్డిఓ దేశీయ రైఫిల్ని తయారు చేయడం జరిగిందనమాట అండి. ఈ రైఫిల్ యొక్క పేరు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక కథన రంగంలో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేటువంటి రైఫిల్ ఉగ్రంను రక్షణ పరిశోధన డిఆర్డిఓ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, డిఆర్డిఓ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి రైఫిల్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక అది ఉగ్రం అనేటువంటి రైఫిల్ అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.